మిత్రులు చాలా మంది అన్న కామెంట్స్ తీసుకోండి, మా అభిప్రాయాన్ని కూడా తీసుకోండి అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి పెట్టినటువంటి కామెంట్స్ను కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్. సో ఇక్కడ రైట్ రైపల్లి రవీందర్ గుడ్ మార్నింగ్ అన్న అన్నాడు. రవీందర్ బ్రదర్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో కాలావత్ నాయక్ నరేష్ నాయక్ గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ నరేష్. సో జై తెలంగాణ అని చెప్పేసి రాజు పెట్టిండు. అలాగే గుడ్ మార్నింగ్ న్యూస్లైన్ ఫ్యామిలీ అని చెప్పేసి శివ కొత్తపల్లి పెట్టిండు, వెరీ గుడ్ మార్నింగ్ శివ గారు. అలాగే బాలకృష్ణ ఒక కామెంట్ పెట్టిండు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రజలను ఇబ్బందుల పాలు చేసే పార్టీ, అలాంటి పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని ప్రజలకు అండగా ఉండే పార్టీ, ధైర్యాన్ని ఇచ్చేటువంటి పార్టీ గెలవాలని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని, మంచి అభిప్రాయం చెప్పింది. ఇలాంటి అభిప్రాయాలను మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి, నేను కూడా తీసుకుంటా. మీ వాయిస్ని కూడా మీరు పెట్టేటువంటి స్టేట్మెంటు ఈ కామెంటుని మీ వాయిస్ రూపంలో ప్రజలకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నేను కూడా అదే చెప్తా ఉన్నా మొదటి నుంచి. జూబ్లీహిల్స్లో ఇది ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక లెక్క చూడకూడదు, ఇది ప్రజలకు వర్సెస్ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఎన్నిక లెక్క చూడాలి. ప్రభుత్వం పరిపాలన చాలా బాగా చేస్తున్నది, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నది అనేటువంటి విధంగా ప్రభుత్వ పాలన కానీ కాంగ్రెస్ పార్టీ పాలన కానీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఒకవేళ బాగాలేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి, వేరే పార్టీలకు వేయండి. ఏ పార్టీ కన్నా వేసుకోండి, మీ ఇష్టం వచ్చేటువంటి పార్టీలకు వేసుకోండి. ఇది ప్రజలకు వర్సెస్ ప్రభుత్వానికి నడుస్తున్నటువంటి ఉప ఎన్నిక లెక్క చూడాలి, ఇది ఒక రెఫరెండం లెక్క చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ప్రజలకు కొంత మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు కళ్ళు నెత్తికెక్కుతాయి, కాళ్ళు ఆకాశంలో తేలాడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు భూమి మీద నిలబడరు, ప్రజలతో నాకేం సంబంధము అన్నటువంటి విధంగా ఉంటారు, ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారు. ఏ పార్టీ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడం లేదు నేను. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా XYZ పార్టీలు ఏవైనా కావచ్చు, అధికారంలో ఉన్నన్ని రోజులు వీళ్ళకి ప్రజలు గుర్తుకు రారు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ప్రజలు గుర్తుకు రారు, అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా కళ్ళు నెత్తికెక్కి ఆకాశంలో తేలాడుతూ ఉంది, అంత అద్భుతంగా ఉన్నది. పేరు మాత్రం చాలా గొప్పలు చెప్తా ఉన్నారు, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, ఆ రాజ్యం ఈ రాజ్యం అని చెప్పేసి. కానీ పరిపాలన చూస్తే మాత్రం కింది స్థాయిలో పరిపాలన చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి, చాలా దారుణంగా. పేదోడు మరింత పేదోడు లెక్క మారిపోతూ ఉన్నాడు, బలిసినోడు మరింత బలిసిపోతూ ఉన్నాడు, మధ్యతరగతి కుటుంబాలకు కనీసం ఉపాధి దొరకనటువంటి పరిస్థితి నెలకొన్నది కాంగ్రెస్ పరిపాలనలో. ఈ అంశాల గురించి డిస్కషన్ జరగాలి, ఈ అంశాల గురించి చర్చ జరగాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకరు గెలవడం వల్ల ఒకరు ఓడడం వల్ల ప్రభుత్వాలు ఏం మారిపోవు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం రాదు, కేసీఆర్ గారు సీఎం ఏం గారు ఇప్పుడు ఉన్న పలంగా. అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ప్రభుత్వం ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈ ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలి, ప్రభుత్వాన్ని కొంత కంట్రోల్ చేయాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేది బాలకృష్ణ అభిప్రాయం. 100% బాలకృష్ణ అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సింది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడుతుంది అనేది మ్యాటర్ కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పార్టీకి ప్రజలు పనిష్మెంట్ ఇస్తారా, లేకపోతే ఏం కాదు నాకు ఇబ్బందులు వచ్చినా ఏం కాదని చెప్పేసి అదే పార్టీకి ఊతం ఇస్తారా అనేది ఇక్కడ పాయింట్. సో కాబట్టి ఈ అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఇంకొక కామెంట్ కూడా పెట్టారు కిందంగా, నితీష్ కంచర్ల నితీష్ ఒక కామెంట్ పెట్టిండు, కేసీఆర్ గారు బయటికి రావాల్సిన అవసరం లేదు కానీ ఒక్క ప్రెస్ మీట్ చాలు అన్నా అని చెప్పేసి పెడతా ఉన్నారు. సరే, కొంతమంది గ్రౌండ్కు రావాలి, బయటికి రావాలి, ప్రజలతోని మమేకం కావాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, మాట్లాడాలి, ప్రజల్లోకి రావాలి అనేటువంటి మాట కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ప్రెస్ మీట్ పెడితే చాలా అంటా ఉన్నారు. బేసిక్గా ఆయన వయస్సు కూడా మీద పడ్డది కాబట్టి ఎక్కువ ప్రజల్లోకి అంత అగ్రెసివ్గా రాలేరు వాళ్ళ యువ నాయకులు వచ్చినట్టుగా. సో ఆయన బయటికి వచ్చి మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఒక ప్రెస్ మీట్ చాలు, ప్రజలు అర్థం చేసుకుంటారు అనేటువంటి విధంగా మరి నితీష్ పెట్టిండు. ఈయన అభిప్రాయం కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మీరు జూబ్లీహిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం తప్పకుండా చేస్తాం బ్రదర్, గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాము పోతాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన టీం చేస్తూనే ఉన్నది, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటూనే ఉన్నది, గ్రౌండ్లో ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూనే ఉన్నది. మనం కూడా
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 1 or 2 డేస్లోనే ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నాం గ్రౌండ్ రిపోర్ట్ తప్పకుండా. ఇక ఏందో సూదిరెడ్డి పెట్టినటువంటి స్టేట్మెంట్ కామెంట్ ఏదో అర్థమవుతుంది. గోల్డ్ టు టీటీడీ స్పెషల్ స్టేటస్ ఆఫరింగ్ ఫర్ అదేందో కథ. గుడ్ మార్నింగ్ శంకర్ అన్న, జై తెలంగాణ. పరమేష్ గౌడ్, జై తెలంగాణ బ్రదర్. ఏమన్నా విషయం కూడా ఉంటే పెట్టండి. అంజయ్ యాదవ్ గుడ్ మార్నింగ్ బ్రో. హరీష్ రెడ్డి గుడ్ మార్నింగ్ బ్రో. సో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా శంకర్ వర్మ హాయ్ అన్న, హాయ్ బ్రదర్. సో పవన్ కుమార్ గౌడ్ అంతా గౌడ మిత్రులు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ బ్రదర్. వెంకన్న బుఖ్య గుడ్ మార్నింగ్ శంకర్ అన్న, గుడ్ మార్నింగ్ బ్రదర్. జై తెలంగాణ. బిట్టు జై తెలంగాణ అని పెట్టిండు, తప్పకుండా జై తెలంగాణ. సో అలాగే మల్లేష్ గుడ్ మార్నింగ్ శంకర్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. శంకర్ వెరీ గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ప్రభుత్వం ఏం చేస్తుందో కొంచెం రీసెర్చ్ చేయండి అన్న అని చెప్పేసి శంకర్ వర్మ పెట్టిండు. తప్పకుండా ఇంకేం చేయరు వాళ్ళు, అయిపోయింది. కాళేశ్వరం అనేటువంటి సబ్జెక్టుని క్లోజ్ చేసేసారు ప్రస్తుతానికి. మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారు. సిబిఐకి అప్పచెప్పినప్పుడే అయిపోయింది. బట్ ఏం చేస్తారు ఏందనేది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. మొన్న ఒక వార్త వచ్చింది వెలుగులో ఒక పత్రికలో వార్త వచ్చింది. కాళేశ్వరం మీద రకరకాల ఆరోపణలు చేసినటువంటి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము తుమ్మిడిహెట్టి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోస్తాము, ఈ 3 బరాజులను బంద్ పెడతాము, ఈ పనికే రావని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లిలో కాదు మేము సుందిలలో పోస్తాం అంటున్నాడు. మరి సుందిల్లో పనికే రాదా, పొక్కలు పడ్డదా, మొత్తం కూలిపోయిందా? ఇదే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడారండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరూ మొత్తం అసలు అవి పనికే రావు, అవి మొత్తం దేనికి పనికి రావు అని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ అలాంటి మాట్లాడినటువంటి మంత్రులు, ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పత్రిక తుమ్మిడేట నుంచి వాటర్ తీసుకొచ్చి సుందిలలో పోస్తాము అని చెప్తున్నారు. అంటే కింద అన్నారం, మేడిగడ్డ 2 బాకీ ఉంటాయి. ఆ రెండిట్లను కూడా మళ్ళా చివరికి తుమ్మిడేటి దగ్గర ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది, ఏమున్నది, అదంతా ప్రాక్టికల్గా పోయి చూస్తే కానీ అర్థం కాదు వీళ్ళకి. వీళ్ళు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఏ మాత్రం పొంతన లేదు ప్రజలారా. మనం ఒకసారి అర్థం చేసుకోండి. ఎస్ఎల్బిసి మీద ఎన్ని ముచ్చట్లు చెప్పిర్రు, ఎన్ని కబుర్లు చెప్పిర్రు, ఎంత చెప్పిర్రు. ఒక అయిపోతుంది, వారంలో తీసేస్తారు, ఇంకో 2వ వారంలో పని స్టార్ట్ చేసేస్తారు అని చెప్పేసి ముచ్చట్లు చెప్పారు కదా. చివరికి ఏమైంది? సంవత్సర కాలం కావస్తుంది దగ్గర దాని మొత్తానికి అది చేసి ఇప్పుడు 10,000 కోట్లతోని మళ్ళీ కొత్త విధానాన్ని తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా శంకర్ వర్మ చూసిండు అది. ఇంకా దాంతోపాటు ఇక్బాల్ ఒకటి పెట్టిండు, అన్న పాస్బుక్స్ 6 నెలలుగా రావడం లేదు. ఏ పాస్బుక్లు? భూమి ల్యాండ్కి సంబంధించినటువంటి పాస్ పుస్తకాల. ఓకే, అడుగుదాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక కుట్ర జరుగుతుంది అని అనుమానం వస్తుంది. అవి ఇక రెగ్యులర్గా ఉండేటివే. ఆ కుట్రలను ఛేదించుకోవాలి, ప్రజలను చైతన్యం చేయాలి, ప్రజలకు కొంత విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా చేయాలి. మనం ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం, ఎవరు కూడా చెప్పరు. కొన్ని విప్పి కొంత నీట్గా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో అసలు వాస్తవం ఏంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి దాన్ని నాకు లింకే షేర్ చేయాలని, నాకు ఇక్కడనే వ్యూస్ రావాలని నేను ఏమీ కోరుకోవడం లేదు. మీరు అది రికార్డ్ చేసుకొని అది కట్ చేసుకొని ఆ చిన్న విషయాలైనా సరే ప్రజలకు తెలియజేయండి, వాస్తవాలు చెప్పాలా. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా అబద్ధాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ల పేరుతోటి, మార్నింగ్ న్యూస్ల పేరుతోటి అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసింది, ఒక 4 సెట్లు వేసింది. 3 సెట్లు వేసిన తర్వాత ఎందుకో ఆ పార్టీకి కొంచెం డౌట్ వచ్చి ఎంతకైనా మంచిదని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. ఎందుకు చేయించారు? డమ్మీ నామినేషన్. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈమె నామినేషన్ రిజెక్ట్ అయితే పార్టీ తరఫున ఇంకొక క్యాండిడేట్ ఉండాలి కాబట్టి ఒక డమ్మీ నామినేషన్ వేస్తారు. వీళ్ళకు బేసిక్గా అయితే ఎవరైతే నామినేషన్ వేసారో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే వేస్తారు. కానీ పరిస్థితి ఆమె మాగంటి సునీత గారి కుటుంబంలో అలా నామినేషన్ ఇస్తేందుకు ఎవరు లేరు. ఇక వాళ్ళ మరిది గారు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళతో కొంత క్లాషెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఎందుకు రిస్క్ అని చెప్పేసి వేలే. ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. అందుకే నమ్మిన వ్యక్తులుగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది పార్టీ. ఈ విషయం తెలుసు, ప్రతి జర్నలిస్ట్కి తెలుసు. ఆ మాత్రం అవగాహన ఉండకుండా ఎవరు ఉండరు. కానీ తెలిసినా కూడా కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఏదో దుర్మార్గం, అంటే ప్రజలకు తప్పుడు విషయాలు చెప్పొద్దు, వాస్తవాలు ఉంటే చెప్పాలి, లేకపోతే సైలెంట్ ఉండాలి, చూడాలి తెలియకపోతే. కానీ ఎందుకు అభ్యర్థిని మార్చేస్తున్నారా? మాగంటి సునీతకు షాక్, ఆమెను అభ్యర్థిగా మార్చేసి ఒక మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనే కదా. అట్లా అనుకుంటే మరి నవీన్ యాదవ్ గారి సతీమణితో కూడా ఆ నామినేషన్ వేయించారు. మరి నవీన్ యాదవ్ను తొలగించినట్ట కాదు.
కానీ ఈ విషయాలను మాత్రం మిస్లీడ్ చేస్తూ ఉంటారు. రైట్, ఇంకా కొన్ని కామెంట్స్ తప్పకుండా తర్వాత తీసుకుంటా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇక అన్న, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, అలా అయితేనే తెలంగాణలో పథకాలు అమలు అవుతాయి. ఇక అది ఓడిపోవాలన్నా గెలవాలన్నా జూబ్లీహిల్స్ ప్రజల చేతిలో ఉన్నది. తెలంగాణ ప్రజలుగా మీరు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేకపోతే మాలాంటి ప్లాట్ఫామ్స్కి మీ వీడియోలని జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో, మీరు ప్రజలుగా తెలంగాణ ప్రజలుగా ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మా ప్లాట్ఫామ్ వేదికగా మేము కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు అవి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అది నీకు ఇది నాకు అని రాష్ట్రాన్ని దోసుకుంటున్నారన్న కంచెల నిధి అంటారు, అది అవును నిజమే. ఈ దోసుకుంటున్నటువంటి వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మంత్రి గారు కొండా సురేఖ గారు లాస్ట్కు మాట్లాడి కూడా అదే విషయాన్ని ఆమె కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అవి కూడా చెప్తా నేను. ఇక శివరాజ్, పెండెం శివరాజు, బ్రదర్ జూబ్లీహిల్స్ సర్వే చేయండి, తప్పకుండా చేస్తున్నాం. అలా నిన్న కూడా ఒక సర్వే మనం చెప్పినాము. ఆ లాస్ట్ లోపల ఇంకా దానికి సంబంధించి కూడా చేస్తాం. ప్రజలని మోసం చేసిన ప్రభుత్వం ప్రజా మనుగడలో ఉన్నట్టు చరిత్రలో లేదు. ఇన్ని అబద్ధాలు చెప్పిన సీఎం ఎలా ఉండకూడదో రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్గా చూపెడుతున్నారని చెప్పేసి కింగ్ A to Z అనేటువంటి ఒక మిత్రుడు పెట్టినటువంటి స్టేట్మెంట్. 100% అధర్మం ఎన్నటికీ గెలవదు, అబద్ధం ఎన్నటికీ గెలవదు, అసత్య ప్రచారాలు ఎన్నటికీ నిలబడవు. ఏదైనా సరే ధర్మమే గెలుస్తుంది. అబద్ధాలు గెలిచింది, అధర్మం గెలిచింది చరిత్రలో లేదు. కొన్ని రోజులు అవి రాజ్యం ఏళ్తాయి. రేవంత్ రెడ్డి గారు కొన్ని అబద్ధాలు చెప్పేసారు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి, ఇది వాస్తవం. అధికారంలోకి వచ్చినాక అవన్నీ మర్చిపోయారు. ఇట్లా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ప్రజా మనుగడలో కొనసాగదని చెప్పేసి చరిత్రలో లేదు అట్లా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది కూడా వాస్తవం 100%.